జరుగుతున్న పోలింగ్ లో భాగంగా కొన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నా కూడా మరికొన్ని చోట్ల ఘర్షణలు బహిష్కరణలు అలాగే వాగ్వాదాలు తోపులాటలు చాలా మంది ఘర్షణలకు ఏర్పాటయ్యే విధంగా జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటివరకైతే మధ్యాహ్నం 1 గంట వరకు ఏపీలో 40% అలాగే తెలంగాణలో కూడా 40% ఓట్లు పోలినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పోలింగ్ సరళికి సంబంధించి కావచ్చు, పోలింగ్ జరిగే విధానానికి సంబంధించి కావచ్చు, ఘర్షణలు బహిష్కరణలు కొన్ని చోట్ల అలాగే మీడియా మిత్రులపై దాడులు వీటన్నిటికి సంబంధించి అసలు గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడున్న పోలింగ్ సరళిని చూస్తే ఏమనిపిస్తోంది? మరికొన్ని అంశాలు మనతో పంచుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రెహమాన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రెహమాన్ గారు నమస్తే అండి. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంట వరకు ఏపీలో 40%, ఇంకొంచెం అలాగే తెలంగాణలో కూడా 40% వరకు ఓట్లు పోయినట్టుగా తెలుస్తోంది. అసలు ఉదయం నుంచి జరిగిన పోలింగ్ సరళి చూస్తే మీకు ఎలా అనిపిస్తోంది? ఓటింగ్ శాతం చూస్తుంటే ఇంకా పెరిగే అవకాశం ఉంది. కొంత వాతావరణం కూడా చల్లబడ్డటువంటి పరిస్థితి. ఆ ఓటర్ చైతన్యం బాగానే ఉన్నప్పటికీ అలాగే ఆంధ్రాలో అట్లానే చాలా చోట్ల జరుగుతున్నటువంటి ఘటనలు మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మీడియా పైన దాడులు చేస్తున్నారు. మీడియా అయితే ఏంది అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు కూడా మనం వింటున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. మీడియా అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రజలకి, ఇటు ప్రభుత్వానికి లేకపోతే ఈసీకి కానివ్వండి, మిగతా అంశాలకు కానీ ఒక వారధి మాత్రమే. జరుగుతున్నటువంటి అంశాలని నిస్వార్థంగా నిష్పక్షపాతంగా చిత్రీకరించి దాన్ని తీసుకెళ్లి ప్రజలకు అందించేటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత మీడియా పైన ఉంది. అట్లాంటి మీడియా ప్రతినిధుల మీద దాడులు నిర్వహించడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఆ ఏ పార్టీ కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారో ఆ పార్టీ అధినాయకులు మీడియాకు కానివ్వండి లేకపోతే ప్రజలకు వాళ్ళు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో పూర్తి స్టేట్ పైన దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఇక్కడ నుంచి మనం అందరం ముక్తఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బాధ్యుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈసీ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా. 1-2 చోట్ల మీడియా పైన దాడులు జరిగిన వాళ్ళకి నిర్దిష్టమైన శిక్షలు పడకపోతే ఇట్లాంటి చర్యలు పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సులభంగా తీసుకోవడానికి వీల్లేదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. అట్లానే చాలా చోట్ల ప్రజలు ఎన్నికల్ని బహిష్కరిస్తున్నారు. వీటికి కారణం ఏందనేటువంటి అంశాలను కూడా తప్పకుండా ఈరోజు విశ్లేషించాలి. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో వంతెనలు నిర్మించలేదు. చాలా ప్రాంతాల్లో కనుక వర్షాలు వస్తే ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కనెక్టివిటీ తెగిపోయేటువంటి ప్రమాదం ఉంది. మనము అలాగే ఖమ్మం జిల్లాలో ప్రజల ఎన్నికల్ని బహిష్కరించారు. మనము ఐజా ప్రాంతం, రాజోలి ప్రాంతంలో పెద్దదనవాడ అనేటువంటి గ్రామానికి ఇప్పటికీ రోడ్డు లేదు. వాళ్ళు 2-3 సార్లు ఎన్నికల్ని బహిష్కరించారు. అయినా ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు ఎవరు పట్టించుకోలేదు. ప్రజల మౌలిక సదుపాయాలను సమకూర్చకుండా, ప్రజలకు కావాల్సిన కనీసమైనటువంటి డిమాండ్ల పైన స్పందించకుండా, భారీగా పడ్డ వర్షాల్లో ఆరుగాలం శ్రమించినటువంటి రైతుల పంట తడిసిపోయింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వాటిపైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్నికల కమిషన్ ద్వారా అనుమతులు తీసుకొని నష్టపరిహారమా మిగతా అంశాల అన్నటువంటి అంశాలపైన ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది. అసహాయ స్థితిలో ఉన్నటువంటి రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితులలో వాళ్ళు ఎన్నికలను బహిష్కరిస్తున్నారు. కాబట్టి ఒక్కసారి గెలిచి 5 ఏళ్ల పాటు అధికారం ఇచ్చిన తర్వాత ప్రజల్ని ఎన్నికల్లో భాగస్వామ్యం చేయడం లేదా పాలనలో భాగస్వామ్యం చేయడం, ఈ 5 ఏళ్లలో గెలిచినటువంటి ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజల వద్దకు వెళ్ళడం, ప్రజలతో మాట్లాడడం, ప్రజలకు కనీసమైనటువంటి అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాలకులు వెళ్ళిపోయారు. అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి చూస్తున్నాం. ఇదివరకు పొద్దున్న లేవంగానే 2 లైన్లలో ప్రజల్ని దర్శించుకునే వాళ్ళు నేతలు. ఆ పరిస్థితులు ఇప్పుడు మనకు 2 రాష్ట్రాల్లో కనబడడం లేదు. కాబట్టి ప్రజల్లో ఎవరికి ఓటేస్తే ఏంటిలే, మనల్ని ఎవరు పట్టించుకుంటారు అనేటువంటి ఒక నిర్లిప్తత ప్రజల్లో మనకు స్పష్టంగా కనబడుతుంది. రెహమాన్ గారు, అసలు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా 80% లోపే పోలింగ్ శాతం మనకు నమోదవుతుంది ఎండింగ్ వరకు కూడా. అయితే కొంతమంది అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ఓటు వేయకుండా వదిలేసేవాళ్ళు, కనీసం వాళ్ళ స్వరాన్ని కూడా వినిపించేవాళ్ళు కాదు, ఓటు వేయకుండా సైలెంట్ గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా మేము ఓటు వేయడానికి రాము, మీరేం చేసినా ఏం చెప్పినా కూడా మాకు అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి జరిగేంత వరకు కూడా మేము ఓటు వేయం బహిష్కరిస్తున్నామని డైరెక్ట్ గా ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఇది దేనికి దారితీసే అవకాశం ఉంది?
డెఫినెట్ గా అండి, ఈశాన్య రాష్ట్రాల్లో చాలా జిల్లాలు ఓట్లు వేయలేదు. అట్లానే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంటే లాస్ట్ ఫేజ్ లో వేయలేదు. ఇప్పుడు మనకు తెలంగాణలో కూడా మిగతా చోట్లలో ఎన్నికల్ని బహిష్కరిస్తున్నారు. అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ 5 ఏళ్లకు కావాల్సినటువంటి ప్రజల మౌలిక సదుపాయాలను, ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా పార్టీలు ఏవైనా, పాలకులు ఎవరైనా తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ సమస్యల్ని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటది. వాళ్ళేమో చాలా పెద్ద విషయాలు అడగట్లేదు. మా ఊరు దాటాలంటే కాలువ పైన ఈ వంతెన ఉండాలి, మా ఊరు దాటాలంటే ఈ వాగు పైన ఈ వంతెన ఉండాలి. అంటే ఎమర్జెన్సీలో లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తలెత్తిన పట్టణ ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాలన్నా రహదారులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజల మౌలిక అవసరాలను, ప్రజల మౌలిక సమస్యల్ని పరిష్కరించకుండా తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత ఈ పార్టీలకు లేదండి. ప్రజలకు అంటే ఈ రోజు 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కనీసం ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రజలు ప్రయాణించడానికి లేదా తమ గ్రామం వదిలి పట్టణానికి వెళ్ళడానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాల్ని ఇంకా గుర్తించకపోవడం, కనీస సౌకర్యాలను కల్పించకపోవడం నిజంగా బాధాకరం. వాళ్ళేమో పెద్ద పెద్ద విషయాలు అడగట్లేదండి. వాళ్ళ ఊర్లకు విమానాశ్రయాల్లో లేకపోతే పారాచూట్స్ లేకపోతే ఎయిర్ లిఫ్టింగ్ అడగట్లేదు. వాళ్ళు కనీసమైనటువంటి రోడ్డు రవాణా వ్యవస్థను అడుగుతున్నారు. రోడ్డు రవాణా వ్యవస్థ లేకపోతే వాళ్ళ గ్రామానికి అంబులెన్స్ రాలేదు, రోడ్డు రవాణా వ్యవస్థ లేకపోతే వాళ్ళ గ్రామానికి బస్సులు రాలేవు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజల మౌలిక సదుపాయాల్ని, ప్రజల మౌలిక అవసరాలని సమకూర్చడంలో పాలకులు, ప్రభుత్వాలు విఫలమైనట్టుగానే భావించాలి. వాళ్ళ డిమాండ్ న్యాయమైనటువంటి డిమాండ్ల వైపునే ప్రజలు, మిగతా బుద్ధిజీవులు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు కోరుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు. 5 ఏళ్ల పాటు వాళ్ళ డిమాండ్లను వివిధ మాధ్యమాల ద్వారా వినిపించిన తర్వాత విధిలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. డెఫినెట్ గా అట్లా అడిగేటువంటి హక్కు ప్రజలకు ఉంటది, ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటది. విననప్పుడు అంతకంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి కనీసం ఇప్పటికైనా ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి పార్టీలు, ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలకు వెళ్లి ఎన్నికలు అయిన తర్వాతనైనా సమస్య. మళ్ళీ మనం సీనియర్ జర్నలిస్ట్ రెహమాన్ గారి దగ్గరికి వెళ్దాం. రెహమాన్ గారు, లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే 5 గంటల వరకే టైం ఉండింది. ఈసారి మాత్రం మనకు 6 గంటల వరకు టైం ఉంది. కాబట్టి 2 to 3 తర్వాత పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఇంతకుముందు మనం మీడియాతో మాట్లాడడం జరిగింది. సో మీకు అలాగే అనిపిస్తోందా? డెఫినెట్ గా అండి, 6 గంటల వరకు అవకాశం ఉంది. కాబట్టి ఒక హైదరాబాద్ జంట నగరాల్లో మీద తెలంగాణ అంతటా పోలింగ్ బాగా పెరిగే అవకాశం ఉంటది. హైదరాబాద్ కు సంబంధించి ఏంటంటే, హైదరాబాద్ లో ఉండే ఓటర్లు ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతంలో కూడా ఓటు హక్కును కలిగి ఉన్నారు. అక్కడికి అంటే మనం చూసాము, రోడ్లన్నీ ఖాళీ అయిపోయినాయి, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అంతా కిక్కరిసి జనం బయలుదేరినటువంటి పరిస్థితి. అట్లానే తెలంగాణ జిల్లాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా అంటే తమ సొంత ప్రాంతానికి వెళ్లి ఓటు వేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. అక్కడ తాము రికార్డ్ అవ్వాలి, తాము మళ్ళీ గ్రామానికి వచ్చామన్నటువంటి పరిస్థితి అక్కడ నేతల దృష్టిలో పడాలని, అంటే ఏదో జీవనోపాధి కోసం వచ్చినటువంటి చాలా మంది అంటే హైదరాబాద్ లో చాలా కాలంగా సెటిల్డ్ అయిన వాళ్ళు మినహాయిస్తే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే తెలంగాణ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తిరిగి గ్రామాలకు వెళ్లారన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి సరళిని కనుక మనం చూస్తే తెలంగాణ వ్యాప్తంగా అట్లానే మిగతా ప్రాంతాల్లో కూడా గణనీయంగా అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఎక్కువ ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడు చాలా తక్కువగానే ఓటు నమోదయ్యేది. ఇప్పుడున్నటువంటి సరళిని చూస్తే ఇంకా అట్లానే వాతావరణం కూడా కాస్త చల్లబడడంతో కూడా ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. అట్లానే ఎండల్ని వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఎన్నికల కమిషన్